కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని అనేక చోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. దీంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు జగిత్యాల జిల్లాలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలోనూ ఉదయం నుంచి ముసురువాన కురుస్తూ ఉంది. అప్పుడప్పుడు భారీ వర్షంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు చూడొచ్చు, మనం కరీంనగర్ కమాన్ దగ్గర ఉన్న ఏరియాలో చూస్తున్నాం. ఇప్పుడు మోస్తరు నుంచి భారీ వర్షమే కురుస్తుంది. ఉదయం నుంచి చినుకులతో మొదలైన వాన ఇప్పుడు జడివానగా మారింది. ఇది కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వర్షం కురుస్తుంది. అటు జగిత్యాల జిల్లాలోని కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తుండడంతో అక్కడ చెరువుల్లోకి తర్వాత ఇతర జలవనరుల్లోకి పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చినాయి. మనకు వర్షం కంటిన్యూగా పడుతుండడంతో అటు గన్నేరువరం మండలంలోని గన్నేరువరము, గుండ్లపల్లి దగ్గర ఉన్న చెరువులు పొంగిపోలుతున్నాయి. ఆ చెరువుల నుంచి వచ్చే మత్తడి నీరు కల్వర్ట్ల మీదుగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రెండు వైపుల నుంచి కూడా గన్నేరువరం మండలానికి రాకపోకలు ఆగిపోయినాయి. అదేవిధంగా మనకు శంకరపట్నం మండలంలో తీసుకుంటే అరకండ్ల వాగు పొంగిపోలుతోంది. అట్లా శంకరపట్నం మండలానికి, వీణవంక మండలానికి మధ్యలో ఉన్న ఈ వాగు పొంగుతుండడంతో రాకపోకల్ని పోలీసులు అక్కడ ఆపేశారు. రెండు వైపులా కూడా రాకపోకలు ఆగిపోయినాయి. అదేవిధంగా హుజరాబాద్ దగ్గర ఉన్న చిలక వాగు కూడా పొంగుతూ ఉంది. ఇటు లోయర్ మానేర్ డ్యాంలోకి కావచ్చు, అటు మిడ్ మానేర్లా కావచ్చు పెద్ద ఎత్తున కూడా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. మిడ్ మానేర్కు సంబంధించి దాదాపు 18 గేట్లు ఎత్తి 50,000 పైన క్యూసెక్ల నీళ్లు లోయర్ మానేర్ డ్యాంలోకి వదులుతున్నారు. అదేవిధంగా లోయర్ మానేర్ డ్యాంలోకి మోయతొమ్మిద వాగు పైన హుస్నాబాద్ సైడ్ నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడి నుంచి కూడా మోయతొమ్మిద వాగు దగ్గర సుమారు 10,000 క్యూసెక్ల నీళ్లు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఈ కరీంనగర్ టౌన్లో కూడా ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. చాలామందికి దుకాణాలు కానీ ఎక్కడ కానీ గిరాకీ లేకుండా ఉన్నది. అన్న, మీరు ఏం పని చేస్తారే? ఎట్లా ఉంది పొద్దున్న నుంచి వర్షం? వర్షం బాగుంది. వర్షం ప్రాబ్లం అవుతుంది, బాగా వర్షం ఉంది. గాలి వర్షం వచ్చే ప్రొసెస్ ఉన్నాయి బాగా. పొద్దుసారి ముసిరే, నిన్న కూడా వర్షాలు వాన బాగున్నాయి. సో ఈ టైం వరకు ఎంత గిరాకీ అయ్యేది? ఇలా ఎంత అయింది? ఇవాళ ఇక ఎప్పుడైనా ₹1,00,000 దాకా అయ్యేది. 10,000-20,000 కూడా కాలేదు, గిరాకీ లేదు. వర్షం మంది పబ్లిక్ బయటకు వెళ్తుంది కాబట్టి వాహనాలు కష్టం ఉంది కాబట్టి వర్షం బాగా పడుతుంది. అన్న, మీరేం చేస్తారు? నేను డ్రైవింగ్ చేస్తాను. కార్ డ్రైవింగ్ చేస్తా, కానీ ఇప్పుడు రాకపోకలు కూడా బాగా ఆగిపోయినాయి. మాది మైలారం గ్రామం, మాది గన్నేరువరం మండలం మైలారం గ్రామం. అది ఇప్పుడు ఆ నుంచి చూస్తే అక్కడ నుంచి వెళ్ళి మా మైలారం నుంచి వెళ్ళి బయటికి రావాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది బాగా. అక్కడ గన్నేరువరం మత్తడి దుంకుతుంది, ఇక్కడ పోతే బేగంపేట మత్తడి దుంకుతుంది, ఇట్లా గుండ్లపల్లి అర్థమంటే గుండ్లపల్లి అక్కడ మత్తడి దుంకుతుంది. అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం ఇప్పుడు దారుణంగా ఉంది. ఆటోలు అటు ఆగిపోయారు. ఇప్పుడు పెళ్లి పిల్లగా ఆగిపోయింది. మీ ఊళ్ళో? మా ఊళ్ళోనే, అక్కడ మా ఊళ్ళో గన్నేరువరం మండలం మా దగ్గరనే. ఇప్పుడు మైదానం నుంచి వెళ్ళి ఇప్పుడు ఏమైనా అంబులెన్స్ రావాలన్నా, వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నదన్నా కూడా ఇప్పుడు రాకపోకలు మొత్తం ఆగిపోయినాయి. మొత్తం మత్తలు దుంకుతున్నాయి. ఇప్పుడు మా పరిస్థితి అర్థం కావడం లేదు. మా ఊరు కానీ మిగతా ఊర్లు కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రాకపోకలు మొత్తం ఆగిపోయినాయి. చెరువులు మొత్తం నిండిపోయినాయి. చెరువులు మొత్తం నిండిపోయినాయి. గన్నేరువరం మత్తడి చాలా దుంకుతున్నది. ఇక్కడ గుండ్లపల్లి మత్తడి దుంకుతుంది. అట్లా ఆనంగద్దమన్నా కూడా అక్కడ బేగంపేట మత్తడి దుంకుతుంది. పంటలకు ఎట్లా ఉంది? పంటలు మొత్తం మునిగిపోయినాయి. పంటలు కూడా వరిసేళ్ళు కానీ, పత్తి కానీ, మక్క కానీ మొత్తం మునిగిపోయినాయి. అందరు రైతులందరూ నష్టపోతున్నారు. ఈ వాన చేయబట్టి బాగా మంది నష్టపోతున్నారు. ఇక్కడ ఒక మెకానిక్ వర్క్ చేసుకునే వాళ్ళు, తర్వాత వెల్డింగ్ షాప్లు ఇవన్నీ కూడా గిరాకీ లేక దాదాపు మూసేసారు, సెటిల్ని మూసేసుకున్నారు. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. పాపం రైతులు పొలాలు ఎంతో కష్టపడి సాగుబాటు చేసుకున్నారు. ఆ బావిలో ఉన్న వీధి నీళ్ళ ఉబ్బుకొచ్చి బావిలో ఉన్న మోటార్స్ మునగడం జరుగుతుంది. వారి కోసము మేము షాప్ తీసాం, కానీ పనులు లేవు. ఎందుకోసం అంటే ఏ టైంలో ఏ రైతు వస్తాడో తెలియదు కాబట్టి మేము వచ్చి ఇక్కడ షాప్లో తప్పనిసరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాం. అన్న, మెదక్లో కామారెడ్డిలో చూసినాం నిన్న మొన్న టీవీలలో పెద్ద ఎత్తున మునిగిపోయింది. కానీ అంత పెద్ద వాన మనకు లేకపోయినా అట్లాంటి వాన ఒక వారం 10 రోజుల కింద పడ్డప్పుడు మునిగిపోయింది కరీంనగర్ అంతా కూడా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఈ రోజు మళ్ళీ బాగా అయింది వర్షం. ఈ రోజు కురుస్తున్న వాన కూడా గత 10 రోజుల క్రితం ఏ విధంగా అయిందో అదేవిధంగా ఈ రోజు కూడా జరిగే అవకాశం ఉందన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పైన కురుస్తున్న వర్షం నీళ్ళన్నీ, ఫ్లడ్స్ అన్ని, వాటర్ అన్ని కిందికి వస్తాయి కాబట్టి ఇటు డౌన్ ఉంటుంది కొన్ని ఏరియాలో. ఇప్పుడు కలెక్టరేట్ కానివ్వండి, కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మొత్తము కరెక్ట్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. రెండో విషయం ఏంటంటే ఈ డ్రైనేజ్ల మీద ఉన్న కల్వర్ట్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ స్లాబ్తో నింపారు. ఈ నీళ్ళు ఎటు పోవనో తెలుసలేదు. స్మార్ట్ సిటీలో వర్క్స్ చేయించిన తర్వాత కరెక్ట్ ఛాంబర్స్ అనేది పెట్టలేదు, అప్పు పెట్టిండ్రు, మీదికి పెట్టిండ్రు. బయటకు వస్తున్నాయి వర్షానికి మొత్తం మీదికి వస్తున్నాయి. వాటితోనే మనకి ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్లు అనేది భూమిలో ఇనికేటట్టు ఇనుకుడు గుంతలు లాంటివి ఉంటే వేరు ఉంటుండే. కరీంనగర్ సిటీ అనేది మొత్తం ఈరోజు సిమెంట్తోని కూరుకున్నది. ఆ వాటర్ ఎటు వెళ్ళారనో కూడా తెలుస్తలేదు. మనకు వర్షం ఇప్పుడు బాగా తీవ్ర రూపమైంది. కరీంనగర్ టౌన్ గతంలో భారీ వర్షాలు పడ్డప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ అయినప్పటికీ కూడా అక్కడక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ సరిగా లేకపోవడం వల్ల నీళ్ళన్నీ పొంగి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కలెక్టరేట్ ఏరియా కావచ్చు, తర్వాత మంచిర్యాల చౌరస్తా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ ఏరియా కావచ్చు, తర్వాత ఆర్టీసీ వర్క్షాప్ ఏరియా కావచ్చు,
తర్వాత ఇటు టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు పెద్ద ఎత్తున నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. రోడ్లపైకి ఒక 2-3 నిమిషాల్లోనే పెద్ద ఎత్తున నీళ్ళన్నీ వచ్చినాయి. ఈ కరీంనగర్ కమాన్ ఏరియా కూడా అన్ని వైపుల నుంచి కూడా నీళ్ళన్నీ వచ్చి ఇక్కడంతా నిండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడైతే వర్షం కొంత తీవ్రమైంది. ఇది కంటిన్యూ కనుక ఇంకొక అరగంట గంట సేపు కురిస్తే కరీంనగర్ నగరంలో కూడా చాలా లోతట్టు ప్రాంతాలు నీళ్ళలోకి వెళ్ళే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపోతూ ఉంటే టౌన్లలో డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ ప్రజల జీవనానికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒకవైపు ప్రాజెక్టులు నిండుతున్నాయన్న సంతోషం కంటే రైతుల్లో ఇప్పుడున్న పంటలు ముఖ్యంగా పత్తి లాంటి పంటలు ఈ నీళ్ళు కనుక ఉంటే అవి తర్వాత ఈ కాయతోలు చూపురుగు కావచ్చు, తర్వాత వేరు కుళ్ళిపోవడం కానీ ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. అట్లాగే వరికి కూడా కొన్ని పొలాలు ఇప్పుడే మొన్న నాట్లేసారు కాబట్టి పెద్ద ఎత్తున వరదస్తే వరి కూడా నీట మునిగి తేలే ప్రమాదం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.